అంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఖచ్చితంగా అసలు విశ్వక్ ఇవ్వాలి. నాకు ఇప్పటికీ షాక్ వేస్తుంది. అసలు విశ్వక్ ఏ యాంగిల్లో ఈ సినిమా ఒప్పుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వచ్చాడు ఆఫీస్కి డైరెక్ట్గా ఆఫీస్ మూడ్ బోర్డ్ చూసాడు, కాన్సెప్ట్ విన్నాడు అండ్ ఈ సైడ్ నేను వస్తున్నా చేద్దామన్నాడు. అసలు కంప్లీట్ బుక్ కూడా చదవలేదు. బుక్ చదివాడు బట్ హీ కేమ్ టు ద షూట్. అసలు తన ఎలా నమ్మాడు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏది అడిగితే అది చేశాడు. లైక్ అసలు ఒక చెత్తకుండి పక్కన షార్ట్ పెడితే కూడా హీ డిడ్ ఇట్. -30-40 అసలు గ్లౌజ్ లేకుండా బయటకు రాలేని ప్లేస్లో తన క్యారెక్టర్కి గ్లౌజ్ ఉండకూడదు. సో తను అలాగే ఉన్నాడు. తన షూస్లో మీరు చూస్తే స్నో ఇరుక్కుపోతుంది. ఆ పోస్టర్లో చూడండి, ఆ స్నో అది ఇరుక్కుపోతుంది. స్నో అలా ఇరుక్కుపోతే రోజంతా ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి కాళ్ళకి. సో రోజు షూట్ చేసిన ప్రతిరోజు అది ఫేస్ చేసేటోడు. ఒక 7 days వరకు మాకు చెప్పలేదు అనుకుంటా ఆ ప్రాబ్లం. 7th day తర్వాత ఆ ప్రాబ్లం చెప్పాడు. 6 minute లాంగ్ టేక్స్, ఒక 6 minute ఐస్ క్యూబ్ని చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటి సీన్స్ చేశాడు బేసికలీ తను. అండ్